వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన విషయం మన అందరికి తెలిసిందే. దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కూడా మన రాష్ట్రంలో ఉన్న నాయకులు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే, ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది మా పార్టీ అంటే మా పార్టీ, నేనంటే నేను అని చెప్పి రాజకీయ పరంగా తీసుకెళ్లిపోతున్నారు. దీన్ని ప్రజలందరినీ పక్కదారి పట్టేస్తున్నారు. మీ క్రెడిట్ ఎవరైనా తీసుకోండి సార్, అది పక్కన పెట్టండి ఒకసారి. ఇంతకు ముందు ఎల్జీ పాలిమర్సే గానీ, ఇప్పుడు విశాఖ ఉక్కు ఒక ప్రభుత్వ సంస్థకే కానివ్వండి, అందులో పనిచేస్తున్న కార్మికుల భద్రత గురించి, వారి యొక్క స్కిల్ సెట్ గురించి, వారు పనిచేస్తున్న వాతావరణం గురించి ఒకసారి ఆలోచించండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక ప్రణాళిక చూపించండి ప్రజలకి. మన రాష్ట్రంలో ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ని కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీటన్నిటిని ప్రజలకు చూపించండి. మేము ఎలా ఆడిట్ చేస్తున్నాం వీటిని, అక్కడ పనిచేస్తున్న కార్మికులకి ఎటువంటి భద్రత ఉంది, ఇలాంటి చూపించడానికి ట్రై చేయండి. ప్రజలకి నమ్ముతారు మీరు పని చేస్తున్నారా లేదా అని చెప్పి. అంతేగాని విశాఖ హుక్కుని మేము ఆపామంటే మేము ఆపాం, ప్రైవేటీకరణ కాలేదని కాకుండా అని చెప్పి ఏంటి డబ్బా అన్న కనిపిస్తుంది. ఏదేమైనా సరే అక్కడ ప్రాణాలు కోల్పోయిన కార్మికులకి నా ప్రగాఢ సానుభూతి, అలాగే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ జై హింద్.